హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ నేను మమ్మీ స్టైల్ చికెన్ బిర్యానీ చూపిస్తున్నాను. అమ్మ చాలా బాగా చేస్తారండి. ఇది లేయర్ చికెన్ అంటారు. బాయిలర్ కన్నా ఇది కొంచెం టేస్ట్ ఉంటుంది. అది తీసుకుని 10 విజిల్స్ పెట్టిందనమాట కుక్కర్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు సాల్ట్ రాసేసి పెట్టింది. ఇక్కడ ఒక పెద్ద చికెన్ బిర్యానీ గిన్నె తీసుకుని, మాకు సరిపడా గిన్నె అనమాట అది. కొంచెం ఆయిల్, అట్ ద సేమ్ టైం గీ వేసుకుని ఈ తాలింపు ఇవన్నీ వేసుకుంది. బిర్యానీ ఆకు, లవంగం, ఇలాచి, ఎండుమిరపకాయలు, అట్లనే ఒక చిన్న సైజు ఆనియన్, పచ్చిమిర్చి, పొటాటో ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ వాటికి పడతాయి అన్నమాట. సో దట్ అట్లనే ఇక్కడ కొంచెం పుదీనా కూడా వేసుకుని, పుదీనా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. ఈ వాటర్ ఏంటంటే చికెన్ ఉడికిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్కి ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని అందులో మిక్స్ చేసి పక్కన స్టవ్ మీద పెట్టుకుని వాటర్ని మరగొడుతుంది అనమాట. ఇది బియ్యం ఉడికేటప్పుడు వేస్తుంది, సో దట్ టేస్ట్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అమ్మ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకుంది. నెక్స్ట్ చికెన్ కూడా వేసుకుంది. చికెన్ బాగుంటుందండి. వన్స్ ఇవి తినడం స్టార్ట్ చేస్తే బాయిలర్ అసలు తినలేము, అంత టేస్ట్ ఉంటుంది. ఇది పీస్ ఉండదు కానీ ఆ టేస్ట్ ఉంటుంది అనమాట. పీస్కి ఆ బోన్ ఉంటుంది కదా, బోన్ తిన్నా సరే మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ బాయిలర్ కన్నా కూడా ఈ చికెన్ మంచిదండి హెల్త్కి. బాయిలర్ అంత మంచిది కాదని కూడా అంటున్నారు. ఇది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఫ్రై చేసుకోక ఈ కలర్ వస్తుంది అనమాట, చూడండి. బట్ ఫ్రై చేయడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ పడతాయి. నెక్స్ట్ అమ్మ 2 to 3 ఎగ్స్ వేసుకున్నది. ఇక్కడ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటండి, నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ చాలా యూజ్ అవుతుంది నాకు అది. అండ్ ఆల్సో మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో దట్ ఐ విల్ ట్రై డెఫినెట్లీ టు డూ దట్ ఆల్ వీడియోస్. చూడండి ఇక్కడ బాగా కలుపుతుంది. అండ్ ఇక్కడ కొంచెం ఆయిల్ తక్కువ అని అనిపిస్తే కొంచెం గీ ఆర్ ఆయిల్ వేసుకుంటుంది అనమాట. ఇక్కడ గీ వేసుకుంటుంది అనమాట అమ్మ. మీరు కూడా తక్కువ అనిపిస్తే మధ్యలో వేసుకోవచ్చు. మనం ఫ్రై చేసుకోక పీసెస్కి ఆయిల్ పట్టేసి కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పీస్కి, ఈవెన్ పొటాటో కూడా ఫ్లేవర్స్ పట్టాలి. ఇక్కడ వేసిన పౌడర్ ఏంటంటే కాజు అండ్ దోసపప్పు అంటారు కదా, షాప్స్లో దొరుకుతుంది. ఈ రెండు జస్ట్ ఏమీ ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుంది అమ్మ. అది వేసి కలుపుతుంది. దీనివల్ల ఒక మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి బిర్యానీకి. ఇదేమో హోమ్మేడ్ గరం మసాలా ఇంట్లోనే చేసిందమ్మ. మనం ఇంట్లో చేసుకున్న మసాలాకి మంచి టేస్ట్ ఉంటుందండి బయట కన్నా. దీంతో ఈ పౌడర్తో వేసుకున్న బిర్యానీకి బయట పౌడర్తో వేసుకున్న బిర్యానీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. టేస్ట్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను. అండ్ ఇక్కడ బియ్యం అమ్మ కడిగి పెట్టేసుకున్నారు, సో దట్ అప్పుడు వాటర్ అనేది లేకుండా, ఎక్స్ట్రా వాటర్ లేకుండా ఉంటాయనేసి ఆ బియ్యం కూడా వేసేసి కలుపుతుంది. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ వాటికి పడతాయి. ఇక్కడేమో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంది. అండ్ నెక్స్ట్ పసుపు వేసుకుంటుంది కొంచెం. చాలామందికి బిర్యానీ కలర్లో రాదు. నాకు మా అమ్మ దగ్గర చూసిన బిర్యానీకే నాకు ఈ స్టైల్ కనిపిస్తుంది. నేను ఈ బిర్యానీ తినడం వల్ల ఇంకా వేరే బిర్యానీస్ ఏం నచ్చవు నాకు అంతలాగా. మా అమ్మ అండి ఇక్కడ, నేను వీడియో దాన్ని చూపిస్తున్నానని తెలిస్తే నన్ను సంపుద్ది. అండ్ ఆ వాటర్ ఇక్కడ వేసేసుకున్నాం, చూసారా. కొంచెం పుదీనా కూడా వేయాలండి ఆ వాటర్ మరుగుతున్నప్పుడు, మంచి టేస్ట్ వస్తుంది దానివల్ల. అండ్ నెక్స్ట్ కొత్తిమీర. ఇవన్నీ ముందు వేసుకోకూడదు, తర్వాత వేసుకుంటుంది. పెరుగు ఒకటి. ఏది మిస్ అయినా టేస్ట్ పాడైపోతుందండి, వేరే టేస్ట్ వస్తుంది. ఇవన్నీ ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేస్తాయి అన్నమాట. సో దట్ మనం తినే రైస్కి, ఆ బిర్యానీ పీసెస్కి అన్నిటికీ ఫ్లేవర్స్ బాగా పడతాయి. ఇట్లా ఒక ప్లేట్ వేసుకుని మూత పెట్టేసుకుంది. తర్వాత ఇక్కడ కలం పెట్టి దమ్ ఇస్తుంది అనమాట, అంతా ఉడికేలాగా, ఆవిరి బయటికి పోకుండా. చూడండి ఇంతలా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.